అందరికీ నమస్కారం. అయోధ్య పోరాటం ఒకరు కాదు వేలాది మంది కొన్ని దశాబ్దాలుగా సాగించిన పోరాటం ఇది. ఒక్కొక్కరిది ఒక్కో గాథ. తట్టి లేపాలే కానీ ప్రతి ఒక్కరి వెనుక ఒక అద్భుతమైన విజయగాథ ఉంటుంది. అటువంటి వారిలో ఒకరే శివదయాళ్ మిశ్రా. తన గ్రామం నుంచి అయోధ్య సరిగ్గా 25 కిలోమీటర్లు. పోలీసుల కర్ఫ్యూ ఉన్న సమయం, కనిపిస్తే కాల్పులు జరపమని ప్రభుత్వాల నుంచి ఆదేశాలున్న సమయంలో రాముల వారికి కరసేవ చేయటానికి శివదయాళ్ మిశ్రా బృందం బయలుదేరింది. ఈ బృందం అయోధ్యకు చేరుకునే సమయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. పోలీసుల కాల్పుల్లో సహచరులు మరణించగా కాలికి బుల్లెట్ గాయాలతో ప్రాణాలతో బయటపడిన శివదయాళ్ మిశ్రా మరొకరు. అయితే ఈ బృందం బయలుదేరిన రోజు ఏం జరిగింది, అయోధ్యకు చేరుకోవడానికి పడ్డ కష్టం ఏంటి తెలుసుకుందాం. కరసేవకులపై 1990లో జరిగిన కాల్పుల్లో ప్రత్యక్ష సాక్షి శివదయాళ్ మిశ్రా గోండా జిల్లాలోని వజీర్గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతం నివాసి. అతని ఊరి పేరు పూరే బసంతి. 1990లో శివదయాళ్ గోండాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్గా పనిచేసేవారు. అతను 2009లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పదవి విరమణ చేశాడు. ప్రస్తుతం 77 సంవత్సరాల వయసు గల శివదయాళ్ మిశ్రా 1990లో అతని వయసు 45 సంవత్సరాలు. అతను ప్రస్తుతం వ్యవసాయంతో పాటు ఆవులను పోషిస్తూ పాడి పని చేసుకుంటున్నారు. ఇప్పటికీ అతడి పాదాలపైన, మోకాలపైన బుల్లెట్ గాయపు మచ్చలు అలాగే ఉన్నాయి. మోకాలపై బుల్లెట్ గాయం ఇప్పటికీ ఇబ్బంది పెడుతుందని శివదయాళ్ చెబుతూ ఉంటారు. ఆ గాయం ఇబ్బంది పెట్టినప్పుడల్లా తనకు ఆ శ్రీరాముడే గుర్తుకు వస్తారని అంటారు. ఆ శ్రీరాముడంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకే రాముడి కోసం ప్రాణాలను తెగించి కరసేవ చేసేందుకు వెళ్ళాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడా కరసేవ చేయటానికి రాముడే ప్రధాన కారణమన్నారు. రాముడి విషయానికి వస్తే ఉద్యోగం, కుటుంబం ఎక్కువ కాదని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కరసేవకులు తమ గ్రామం నుంచి వెళ్తున్నారని, రామభక్తి కోసం తమ ప్రాణాలను త్యాగం చేసేందుకు వెనకాడనని శివదయాళ్ తెలిపారు. తన గ్రామం నుంచి వెళ్తున్న కరసేవకులను చూసి శివదయాళ్ తన గ్రామంతో పాటు సమీప ప్రాంతాల నుండి వ్యక్తుల బృందాన్ని సమీకరించాడు. అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే రామభక్తులకు వసతి, భోజనాలు, పలహారాల కోసం అతను అన్ని ఏర్పాట్లు చేశాడు. శివదయాళ్ మిశ్రా 1990 అక్టోబర్ 30వ తేదీన తన గ్రామంలోని కొంతమందిని తీసుకొని అయోధ్యకు బృందంగా వెళ్లారు. అక్కడి నుంచి అయోధ్య కేవలం 25 కిలోమీటర్లు మాత్రమే. కానీ అక్కడికి చేరుకునే వరకు వీరందరికీ ఒక టాస్కే. దారిలో అన్ని అడ్డంకులే. ఎక్కడ చూసినా పోలీసులు, పారామిలిటరీ బలగాలు. అన్ని ప్రధాన దారులన్నీ పోలీసుల పహారాలో ఉన్నాయి. ఎక్కడ చూసినా గస్తీ ఉంది. అందుకే శివదయాళ్ స్థానికంగా నివసించే వ్యక్తి కాబట్టి పోలీసుల పహారు నుంచి కాకుండా అడ్డదారుల్లో బృందాన్ని తీసుకువెళ్లాడు. పంట పొలాల్లో నుంచి శివదయాళ్ బృందం అయోధ్య వైపు ప్రయాణం సాగింది. ఆ సమయంలో సరియు నది ఉధృతంగా ప్రవహిస్తుంటుంది కాబట్టి పంట పొలాల్లో నీరు నిలిచి ఉంటుంది. వీరి బృందం ప్రయాణించేటప్పుడు కూడా మోకాలి లోతు నీరు ఉన్నాయి. పొలాల్లోని ముళ్ళు కాళ్లకు గుచ్చుకున్నా, జలగలు కాలికి పట్టుకున్నా వీరి ప్రయాణం మాత్రం ఆగలేదు. ముందుకు వెళ్ళసాగారు. పోలీసులు కంటికి కనిపించినప్పుడు పొలాల్లోనే దాక్కోవటం, వారు వెళ్లిపోయినప్పుడు ప్రయాణం కొనసాగించడం చేశారు. ఎట్టకేలకు సరియు నది ఒడ్డుకు చేరుకున్నారు. నది దాటితే కానీ రామాలయం చేరుకోలేరు. సరియు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎంతటి గజ ఈతగాలకైనా నది దాటలేని పరిస్థితి. కానీ రామాలయాన్ని చేరుకోవాలంటే మరో మార్గంగా చిన్న వంతెన ఉంది. ఆ వంతెన దాటి వెళ్లాలంటే పోలీసులు అక్కడ బారిగేట్లతో పహారా కాస్తున్నారు. పోలీసుల వెనుక సిఆర్పిఎఫ్ బలగాలు అత్యాధునిక ఆయుధాలతో ఉన్నారు. ఇప్పుడు ఆ బృందం వెనుక ఉన్నది రెండు మార్గాలు. ఒకటి వెనుదిరిగి వెళ్ళిపోవడమో, లేక పోలీసులను అడ్డుకొని ముందుకు సాగడమో. శివపాల్ బృందం పోలీసుల వైపునకు దూసుకు వెళ్ళింది. ఏదైతే కానీ రాముల వారికి వెన్ను చూపకూడదని ముందుకు సాగింది. అయితే పోలీసులు ఎటువంటి హెచ్చరికలు లేకుండా సిఆర్పిఎఫ్ బలగాలకు కాల్పులు జరపమని ఆదేశాలిచ్చారు. దీంతో ఆ వెంతనపై కాల్పుల మోత మోగింది. శివపాల్ బృందంతో పాటు వెనక ఉన్న వందలాది మందిపై కాల్పులు జరగటంతో పిట్టల్లా అందరూ రాలిపోయారు. చాలా మంది తలపైకి బుల్లెట్లు దూసుకుపోయాయి.
ఆ వంతెనపై రక్తపు మడుగు ప్రవహిస్తోంది. అక్కడ ఉన్న పోలీసులు బతికి ఉన్న వారిని ఆసుపత్రికి కూడా తరలించలేదు. చాలా మందిని సరియు నదిలో విసిరిపారేశారు. అందులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని కూడా విసిరిపారేశారని శివదయాళ్ మిశ్రా అన్నారు. ఈ కాల్పుల్లో తనకు కూడా 2 బుల్లెట్లు తగిలాయని చెప్పారు. అయితే తాను వంతెనపై పడిపోయి ఉంటే తనను కూడా సరియు నదిలో పడేసేవారని తెలిపారు. అందుకే 2 కాళ్లకు బుల్లెట్లు తగిలినా పారిపోయే ప్రయత్నం చేశానని చెప్పారు. ఆ విధంగా నాడు ప్రాణాలు దక్కించుకున్న శివదయాళ్ ప్రస్తుతం అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తి కావడాన్ని చూడటం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. డే ఆఫ్ కరసేవ అని పిలువబడే అక్టోబర్ 30న శివదయాళ్ మాత్రమే కాదు, ఎంతో మంది అయోధ్య కోసం పోరాడారు. హిందూ సాధువులు, మహిళలు, వృద్ధులతో కూడిన వేలాది మంది కరసేవకులు రామజన్మభూమి వైపు వెళ్లసాగారు. హిందువులు అక్కడికి రాకుండా అడ్డుకోవాలని సూచించిన భద్రతా బలగాలు దారిని అడ్డుకునేందుకు రోడ్డుపై బారులు తీరాయి. ఐజీ ఉత్తర్వులు జారీ చేసి పోలీస్ సిబ్బంది చర్యలు తీసుకునే వరకు కరసేవకులు ముందుకు సాగుతూనే ఉన్నారు. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించినా, కరసేవకులపై లాఠీచార్జ్ చేసినా వెనుదిరగలేదు. కృతనిశ్చయంతో ఉన్న రామభక్తులు ఎవరూ కూడా పోలీసులపై ఎదురుదాడి చేయలేదు. అయితే అకస్మాత్తుగా భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు ప్రారంభించింది. చాలా మంది హిందూ భక్తులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. రామజన్మభూమికి దారితీసే ప్రతి దారిలో భద్రతా సిబ్బంది హిందువులను వేటాడి లక్ష్యంగా చేసుకున్నారు. ఆ రోజు అయోధ్య ప్రాంతమంతా కూడా యుద్ధ రంగాన్ని తలపించింది. రాజస్థాన్లోని శ్రీగంగానగర్కు చెందిన ఒక కరసేవక్పై భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో అక్కడే పడిపోయాడు. కింద పడిన తర్వాత అతడి రక్తంతో రోడ్డుపై సీతారాం అని రాసుకున్నాడు. ఈ ఒక్క సంఘటన చాలు రాముడిపై కరసేవకుల భక్తి ఎంత ఉందో చెప్పడానికి. ఆ రోజు జరిగింది కేవలం పోలీసుల కాల్పులు కాదు, అదొక మారణ హోమం అనే చెప్పుకోవాలి. సాధారణంగా భద్రతా బలగాలు కాల్పులు జరిపినా వారు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. నిరసనలు చేసేవారిపై పోలీసులు కాల్పులు జరపాల్సిన స్థితి వస్తే కాళ్లపై కాల్చాల్సి ఉంటుంది. ఎంతో అత్యవసర పరిస్థితి అయితే తప్ప ఛాతీపై, తలపై కాల్చరు. కానీ ఏ కరసేవక్ కాలకి కాల్చలేదు. వారందరికీ తలపై, ఛాతీపై కాల్పులు జరిపారు. అంటే గాయపరచడమే కాకుండా చంపాలనే ఉద్దేశంతో భద్రతా సిబ్బంది కాల్పులు జరపారని దాని అర్థం. అంతేకాదు, గాయపడిన వారికి సహాయం అందించలేదు సరికదా, వారికి సహాయం చేయడానికి కూడా ఇతరులను కూడా అనుమతించలేదు. ఆ రోజు జరిగిన కాల్పులకు సంబంధించి పోలీసులకు ఎలాంటి ముందస్తు వ్రాతపూర్వక ఆదేశాలు కూడా లేవు. వాస్తవానికి పోలీసులు కాల్పులు జరిపిన తర్వాత జిల్లా మెజిస్ట్రేట్ ఉత్తర్వులపై సంతకం చేశారు. అంటే ముందస్తు అనుమతి లేకుండానే పోలీసులు నాడు కాల్పులకు తెగబడ్డారు. కరసేవకుల రక్తంతో తడిసిన వీధులతో తులసీదాట రణరంగంగా మారింది. కొఠారి సోదరులు దిగంబర్ అఖారాలో తలదాచుకుంటే వారిని బయటకు లాగి మరీ కాల్చి చంపారు. 26 ఏళ్ల కరసేవక్ రామ్చల్ గుప్తా రామజన్మభూమి వైపు 2 డజన్ల మంది భక్తుల బృందానికి నాయకత్వం వహిస్తుండగా వెనక నుండి పోలీస్ సిబ్బంది దాడి చేశారు. దిగంబర్ అఖారాకి ప్రవేశించిన భద్రతా బలగాలు అక్కడ ఉన్న సాధువులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. కాల్పుల అనంతరం ఆలయ మాడవీధుల్లో పడి ఉన్న భక్తుల మృతదేహాలను గోనె సంచుల్లోని నింపి వారిని బయటకు పారేశారు. నాడు జరిగింది తీవ్ర మారణ హోమం. అటువంటి ఎన్నో ఉద్యమాలను కల్లారా చూసింది అయోధ్య ప్రాంతం. ఒకనాడు యుద్ధ రంగాన్ని తలపించిన ఆ నేల నేడు భవ్యమైన రామ మందిరంతో పునీతమవుతోంది. రాములు వారి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతం కోసం పోరాడిన అనేక మంది కరసేవకులను మనసారా ఒక్కసారి స్మరించుకుందాం. జై శ్రీరామ్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.